ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు తన వాగ్దానాన్ని ఈ దినాన్ని బయలుపరచబడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మునపటి కంటే ఇప్పుడు నీకు అధికమైన మేలులు దయచేసేవాడిగా దేవుడి దినాన ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చాలని బట్టి ఆశీర్వాదాలతో ఉన్నావేమో. అయితే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక దేవుడు నీకు మునుపటి కంటే ఇప్పుడు అధికమైన మేలులు, ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడై ఉన్నాడు. యోబు సంగతిని మనం ఆలోచన చేస్తే, యోబు గారు ఇదిగో యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును అనేటువంటి స్థితిలో కనబడుతున్నారు. ఆ మాట ఈరోజు చాలామంది జీవితాల్లో అనలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించినప్పుడు సంబరపడతాం. అదే దేవుడు కనుక మన జీవితాల్లో శ్రమలు పెడితే, ప్రభు లేడండి, నిజంగా అన్యాయస్తుడండి ప్రభుది మీద నిందలు పెట్టేవారిగా ఉన్నాం. అయితే ఈ దిన దేవుని వాగ్దానం ఏమిటంటే, మునుపు చూసిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు నా దేవుడు చేయబోతున్నాడు ఈ యొక్క నెలలో. కనుక ఈ దినాన ప్రభునందు మనం విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. యోబు గారు చూడండి, తన యథార్థతను వదలలేదండి. తన ఆస్తి అంతస్తులు పోయినా, తన బిడ్డలు చనిపోయినా, తన భార్య వచ్చి ఇదిగో నువ్వు మరణము దేవుని దూషించు అని అంటున్నప్పుడు కూడా ఆయన ప్రభుని దూషించలేదు. తన స్నేహితులు కూడా ఎంతగా మాట్లాడినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేయనటువంటి వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన అపకారం చేసిన వారికి కూడా ప్రభు మేలు చేసిన వాడిగా ఉన్నాడంట. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి ఒక సైనికుడు యేసయ్య మీద చేయి చంపడానికి వస్తే పేతురు కత్తి తీసి ఆయన చెవిని తెగ నరుకుతాడు. అతని పేరే మల్కు. అయితే అతని చెవిని నరికినప్పుడు, ఇదిగో నాకు కీడు చేయడానికి వచ్చినటువంటి నీకు నేను మేలు చేయను అనలేదండి. ఆయన ఇదిగో మేలు చేశాడు. అందుకే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలని దేవుని వాక్యం తెలియజేయబడతాంది కదా. ఈరోజు దేవుడు మునుపు చూసిన దానికంటే అత్యధికమైన మేలులు ఈ దినాన దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అటు ఆశీర్వాదం, దీవెన ఈరోజు దేవునికి దయచేయను గాక. ఆమేన్.